ప్రియా, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో స్త్రీలలో గర్భాశయానికి సంబంధించిన సమస్యలు పరిష్కారాల గురించి తెలియజేయడానికి యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. రైట్, జనరల్గా అసలు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అనేవి అంటుంటారు, అంటే ఇన్ఫర్టిలిటీకి ఫైబ్రాయిడ్స్ అనేవి రీజన్ అని చెప్తుంటారు. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు అంటాం. గడ్డలు అనగానే మనుషులు ఏమంటారు డైరెక్ట్గా, క్యాన్సర్. గడ్డలు అంటే క్యాన్సర్ అనుకుంటారు, బట్ క్యాన్సర్ కాని గడ్డలు కొన్ని ఉంటాయి, నాన్ క్యాన్సరస్ గడ్డలు అంటారు. సో వీటి వల్ల ఏంటి, ప్రాణాపాయం ఉంటుందా, మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లల ప్రాబ్లం ఉంటుందా, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనే దాని గురించే మనకి ఇప్పుడు డిస్కషన్. సో ఫైబ్రాయిడ్స్, ఫైబ్రాయిడినోమాస్, దీనికి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. అంటే గర్భసంచి నుంచి రకరకాల ప్లేసుల నుంచి రకరకాల సైజెస్లో ఈ గడ్డలు వస్తూ ఉంటాయి. వీటిని ఫైబ్రాయిడ్స్ అంటాము. సో వీటికి కారణాలు అని అంటే చాలా కారణాలు ఉంటాయి, బట్ మనం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎలా పిల్లలకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది, పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం తెప్పిస్తుంది అనే దాని గురించి మనకి ఎక్కువ కారణాలు. అలాగే దీంతో కొన్ని పీరియడ్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ పీరియడ్ అవ్వడము, ఎక్కువ సార్లు పీరియడ్ అవ్వడము నెలలో, అలాగే ఎక్కువ రోజులు అవ్వడము, అలాగే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఇలా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు. సో దీన్ని ఫైబ్రాయిడ్ యూట్రస్ అని మనం పిలుస్తూ ఉంటాము. సాధారణంగా నార్మల్ వాళ్ళు గడ్డలు, గర్భసంచి గడ్డలు అని అంటారు. సో సిస్ట్లన్నా గడ్డలన్నా ఒకటే అంటారా? నో, సిస్ట్ ఈజ్ డిఫరెంట్, గడ్డ ఈజ్ డిఫరెంట్. గడ్డ అంటే సాలిడ్ అనమాట, అంటే ఘన పదార్థంతో ఉండేదాన్ని గడ్డ అంటాము. సిస్ట్ అంటే ద్రవ పదార్థం ఉంటుంది దాంట్లో, ఈదర్ కాంప్లెక్స్ అంటే ద్రవము ఘనము రెండు కలిపి ఉండడము, లేకపోతే సిస్ట్ అంటే ఓన్లీ సిస్ట్ అంటే ద్రవ పదార్థాలు ఉండడం. ఈ సిస్ట్లు అనేవి అండాశయాల నుంచి వస్తాయి. గర్భసంచి నుంచి సిస్ట్లు అనేవి మనం చూడము, అండాశయాల నుంచి సిస్ట్లు అనేవి చూస్తాము. సో ఈ సిస్ట్లు ఏంటంటే నీరు లాంటి పదార్థం తోటి ఒక వాల్ ఉంటుంది, అంటే ఒక బెలూన్ ఫిల్డ్ విత్ వాటర్ ఎలా ఉంటుందో దాన్ని సిస్ట్ అంటాం. అలాగే ఒక బెలూన్ ఫిల్డ్ విత్ ఒక బ్లడ్ కానీ ఒకలాంటి ఘన పదార్థం, ఏదర్ చీజీ మెటీరియల్ ఏదన్నా ఉండొచ్చు, హార్డ్ స్టోనీ హార్డ్ ఉంటాయి కొన్ని, అలాంటి వాటిల్ని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది వేరు అది వేరు. ఓకే, సో ఫైబ్రాయిడ్స్ లో కూడా టైప్స్ ఉంటాయా? ఫైబ్రాయిడ్ యూటరస్ అన్నారు కదా, ఇప్పుడు ఒకటే టైప్ ఉంటుందా? లేదండి, చాలా టైప్స్. దీంట్లో ప్లేస్ని బట్టి టైప్స్ ఉంటాయి, లొకేషన్ని బట్టి టైప్స్ ఉంటాయి. ప్లేస్ అంటే ఏంటి, గర్భసంచి ద్వారం నుంచి రావడం అంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్. సర్విక్స్ అనేది గర్భసంచి ముఖ ద్వారం, దాన్ని సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటారు. పైన నుంచి రావడాన్ని ఫండల్ ఫైబ్రాయిడ్ అంటారు. అలాగే డిఫరెంట్ ఏరియాస్. అట్లాగే దాని పక్కన లిగమెంట్స్ అని కొన్ని ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఇన్ ద లిగమెంట్స్, దట్ ఈస్ బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అంటాము. అలాగే ఓవరీ నుంచి కూడా కొన్ని వస్తాయి ఫైబ్రాయిడ్స్, అలాగా చాలా ఏరియాస్ నుంచి వస్తాయి. ఇవి కాకుండా ఓన్లీ గర్భసంచి గురించి చెప్పాలి అని అంటే దాంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి, అంటే బయట నుంచి రావడం, మధ్యలో నుంచి రావడం, కింద నుంచి రావడం. గర్భసంచికి 3 లేయర్స్ ఉంటాయి, ఇన్నర్ లేయరు, మంత్లీ పీరియడ్ వచ్చే లేయరు, మజిల్ అంటే కండరాలు, దాని పైన లేయరు. సో పైన నుంచి వచ్చేదాన్ని సబ్సీరస్ ఫైబ్రాయిడ్ అంటాము, మజిల్లోంచి వచ్చేది మస్క్యులర్ ఫైబ్రాయిడ్ అంటాము, అంటే ఇంట్రామ్యూరల్ అని దాని పేరు. అలాగే లోపల నుంచి వచ్చేదాన్ని సబ్ మ్యూకస్ అంటాం, అంటే మ్యూకస్ లేయర్ అది దాని నుంచి. సో ఇలాగ 3 టైప్స్ ఇవి, లొకేషన్ని బట్టి, అలాగే ఆరిజిన్ నుంచి, అంటే పుట్టుక నుంచి ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాము, అలాగే ఏరియాస్ నుంచి క్లాసిఫికేషన్ అంటాం. రైట్, అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ ఏజ్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే ఏ సిమ్టమ్స్ ద్వారా వాటిని గుర్తించవచ్చు? కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అని అంటే ఇప్పుడు మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ చాలా మందికి మనకి ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో ఏజ్ విషయంకి వస్తే సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ అంటాం. సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ అంటే ఏంటి, 20 years to 40 years, ఈ టైంలోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో హార్మోన్ ప్రిడామినెన్స్, అంటే మనకి లేడీ హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్స్ అని, ప్రొజెస్ట్రాన్స్ అని. ఈ ఫైబ్రాయిడ్స్కి ఆ ఈస్ట్రోజన్స్ అవసరం. సో ఆబ్వియస్లీ ఆ టైం అంటే చిన్నపిల్లలు, అంటే టీనేజర్స్లో మనం చూడము, అలాగే 40 yearsలో కూడా తక్కువ, అంటే చూస్తాం కానీ తక్కువ. ఏజ్ ఎక్కువ ఉంటుంది అంటే 20 to 40 years, వెరీ అగ్రెసివ్ ఉంటుంది. అసలు తీసిన వెంటనే మళ్ళీ ఇంకోటి పుట్టుకొని వచ్చేసేసి ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. సో 20 to 40 years ఈజ్ ద ప్రిడామినెంట్ ఏజ్ ఫర్ ద ఫైబ్రాయిడ్స్. రైట్, అయితే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఓన్లీ మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం, అలాగే ఇన్ఫర్టిలిటీ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? చాలా ఉంటాయండి దీంతో. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, అంటే బ్లీడింగ్ ఎక్కువ కావడం అన్నట్లు. మామూలుగా మంత్లో ఒకసారి రావాలి పీరియడ్, అలాంటిది 2 times 3 times రావడము, కొన్నిసార్లు 4 రోజులు ఫ్లో అవ్వాల్సింది 10 రోజులు ఫ్లో అవ్వడము, అలాగే ప్రతిరోజు కనీసం 8-9 ప్యాడ్లు మార్చాల్సి రావడము, గడ్డలుగా పడ్డము, ఇది మేజర్ ప్రాబ్లమ్. మనం అనుకున్నట్టు ఫైబ్రాయిడ్
ఫైబ్రాయిడ్ వల్ల పిల్లలు కాకపోవడం. ఇవి కాకుండా ఇంకా ఏంటి అంటే ఇదేమవుతుంది అంటే గర్భసంచిలో ఉన్నప్పుడు మూత్రం సంచి ఇక్కడ ఉంటుంది, మోషన్ సంచి దీని వెనక ఉంటుంది. సో ఈ గడ్డ పెరిగి పెరిగి ఏమవుతుంది, మూత్రం సంచి మీద ప్రెషర్ తేవడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మూత్రం పోవడం కష్టం అవ్వడము, మూత్రం సమస్యలు అంటే మాటి మాటికి మూత్రం వచ్చినట్లు, పోయలేకపోవడం, కొంతమందికి మూత్రం వస్తున్నట్లు ఉంటుంది కానీ ఎంటీ చేయలేకపోతారు, అదొక ప్రాబ్లం. అలాగే వెనక దిగించి వస్తే మోషన్ సంచిని ప్రెషరైజ్ చేస్తుంది. మోషన్ సంచిని ప్రెషరైజ్ చేసినప్పుడు సేమ్ మోషన్ ఫ్రీగా పోకపోవడము, కాన్స్టిపేషన్లు వెళ్ళాల్సినప్పుడు చాలా కష్టంగా వెళ్ళడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా గర్భసంచి అనేది పొట్టలో ఇలా ఫ్రీగా ఉంటుంది. సో దాని నుంచి పెరిగేవన్నీ మిగతా వాటిని మీద అంతా కూడా ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. అంటే పేగుల పైన ప్రెషర్, లివర్ పైన ప్రెషర్, ఇంకా కొంతమందికి పై వరకు వచ్చేసేసి ఈవెన్ డయాఫ్రమ్ అంటాం, అంటే లంగ్ని సపరేట్ చేసే ఒక గోడ, దాన్ని కూడా ప్రెషరైజ్ చేస్తుంది. కొన్నిసార్లు 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్స్. అలాగే పిల్లకలుగా అంటే ఒకేటిగా ఉండదు ఫైబ్రాయిడ్ అంటే, దాంట్లో చిన్న గడ్డలు ఇట్లా ఉండలుగా కొన్నిసార్లు 100 మన గిన్నీస్ రికార్డులు 300 గడ్డలు ఉండడము ఇలాగ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మిగతా వాటిని ప్రెషరైజ్ చేస్తాయి. కొన్నిసార్లు కిడ్నీని ప్రెషర్ ఇస్తాయి. కిడ్నీని ప్రెషర్ ఇచ్చినప్పుడు అసలు మూత్రం కిందకే పోదు. సో ఇలాంటి చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తుంది ఫైబ్రాయిడ్ అనేది. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడండి. విజయవాడ నుంచి రాణి గారు, నమస్తే అండి. హలో రాణి గారు, నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అయితే అయితే చూసి ఇంటి కూడా ఉన్నది ఎక్సర్ వాడండి అని చెప్తారు. అది వాడేమో మరి ఏమైతే ప్రయోజనం ఏం లేదండి. నాకు ఒకదానికే ఇద్దరికి టెస్ట్ చేశారండి, ఇంతవరకు పిల్లలు లేరండి మాకు. పిల్లలు లేరు అని అంటున్నారు, గడ్డలు చేశారు కానీ ఇన్ఫర్టిలిటీ అంటున్నారా రాణి గారు, పిల్లలు లేకపోవడం. ఓకే, అంటే ఇప్పుడు మీకు పరీక్షలు చేశారు కానీ ఎంతవరకు చేశారు? ఇప్పుడు మనకు పరీక్షలు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయండి. సో అవన్నీ చేశారా లేదా, దానికి సరిగ్గా సొల్యూషన్ దొరికిందా లేదా, మీకు రూట్ కాజ్ అంటే అసలు మీకు పిల్లలు కాకపోవడానికి కారణము హస్బెండా వైఫా, మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కరెక్ట్గా వచ్చినాయా లేదా తీసుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదండి. 90% మనకి ఇన్ఫర్టిలిటీని మనం బాగా ట్రీట్ చేయొచ్చు. మీరు ఇంకొకసారి మళ్ళీ మీ డాక్టర్ గారిని కలవడమో లేకపోతే ఇంకొక సెకండ్ ఒపీనియన్ లాగా వెళ్ళడమో చెయ్యొచ్చు. మే నాట్ బి బిగ్ ఇష్యూ దీంట్లో. నాకు తెలిసి ఇంకా వర్కప్ పూర్తి కాలేదు అని నేను అనుకుంటున్నాను మీ విషయంలో. ఇంకొకసారి మీరు వెళ్తే బాగుంటుంది. రైట్ డాక్టర్, అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి పిల్లలు పుట్టేసిన తర్వాత లేదంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ స్టేజ్లో వచ్చే ఛాన్స్ ఉందంటారా? వస్తాయి, అంటే ఇంత అగ్రెసివ్గా ఉండకపోవచ్చు కానీ వస్తాయి అవి కూడా. బట్ మనం యూజువల్గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాం ఏ వ్యాధి గురించి అయినా. సో సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్లో పర్సంటేజ్ ఎక్కువ, తర్వాత తగ్గుతూ వస్తుంది. యాజ్ సచ్ నేను చెప్పినట్టు హార్మోన్ లెవెల్ తగ్గగానే దాని అగ్రెసివ్నెస్ కానీ దాని యాక్టివ్నెస్ కానీ తగ్గుతాయి. బట్ ఉంటాయి పిల్లలు పుట్టాక ప్రాబ్లం ఎక్కువ ఉండకపోవచ్చు అంటే మీకు చేస్తాయిలే అనుకోకూడదు. దానివల్ల జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం వెంటనే అంటే ఆ ప్రెషర్ ప్రాబ్లమ్స్ వెళ్ళి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి మూత్రం సంచి ఎఫెక్ట్ అయ్యే వరకు వెళ్ళొద్దు. సో దానికి సొల్యూషన్ తీసేసుకోండి. బట్ వస్తాయి. కొంతమందికి పీరియడ్ ఆగిపోయిన తర్వాత కూడా మేము 20 kg దాన్ని మేము ఆల్మోస్ట్ 55 years దాంట్లో తీసాం. అప్పుడు అసలు హార్మోన్స్ ఉండవు, పీరియడ్స్ అన్ని ఆగిపోయి ఉంటాయి. కానీ చూసారా ఆవిడకి ఏంటంటే సివియర్గా యూరిన్ ప్రాబ్లం, డ్రాప్ పడ్డము, అలా కొన్ని రోజులైతే 2-3 రోజులు పోయడం మానేసింది. అప్పుడు చూస్తే బిగ్ ఫైబ్రాయిడ్ మొత్తం ఇట్లా నొక్కేసింది అనమాట. బయటకి వెళ్ళి యూరెథ్రల్ ఆరిఫైస్ అంటారు, అంటే బయటకి వెళ్ళి నాళం ఉండాలి కదా, దాన్ని మొత్తం ఇట్లా తొక్కేసింది. సో ఒక పైప్ వేయంగానే యూరిన్ వస్తుంది. సో అప్పుడు మాకు డౌట్ వచ్చింది. అప్పుడు స్కాన్ చేస్తే ఆ ఫైబ్రాయిడ్ చూడడము తీయడము జరిగింది. నౌ షీ ఈజ్ గోయింగ్ గుడ్. ఓకే, అయితే ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక, అంటే మనం గుర్తించడం లేట్ అయినా, ఒకవేళ అది సరిగ్గా పట్టించుకోకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వీటిల్లో డీజెనరేషన్స్ అంటారండి. వీటిల్లో అంటే ఉండే ఫైబ్రాయిడ్ రకరకాలుగా మారుతుంది. హైలిన్ అంటాం, అంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ మారడము. సార్కోమాటస్ అంటాం, అంటే ఇప్పుడు క్యాన్సర్ అనే మాట బయటకు తీసుకురావచ్చు. అంటే 1% ఆఫ్ పీపుల్, అంటే ఇప్పుడు 100 మందికి వస్తుంటే 1,00,000 మందికి వస్తుంటే ఎక్కడో 1% ఆఫ్ పీపుల్లో ఇది స్లోగా క్యాన్సర్ టైప్ వెళ్ళిపోతుంది. మజిల్ నుంచి వచ్చింది కాబట్టి సార్కోమా అని ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ అలా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొక ఛాన్స్ అనమాట కాల్సిఫికేషన్, అంటే ఒక రాయిలా అయిపోయాయి. సో ఈ చేంజెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి మనం ఆల్రెడీ అనుకున్నట్లే ప్రెషర్ ప్రాబ్లమ్స్. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. డిసీజ్ ఈజ్ డిసీజ్. రైట్, ఫైబ్రాయిడ్స్ అలాగే ఎండోమెట్రియోసిస్ గురించి కూడా ఇంకా తెలుసుకుందాం. ఒక బ్రేక్ తీసుకుందాం.
వైద్య మార్గంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏ పని వైద్యం ఆరోగ్యం వైద్యం ఆరోగ్యం. వెల్కమ్ బ్యాక్ టు వైద్య ఆరోగ్యం. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారా, వారితో మాట్లాడదాం. వైజాగ్ నుంచి లలిత గారు, నమస్తే అండి. హలో చెప్పండి. లలిత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి లలిత గారు, లేదంటే కాల్ కట్ అయిపోతుంది, మీరు మాట్లాడలేరు. ప్రాబ్లం అండి, అది మాకు ఈ మధ్య ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనేసి గైనకాలజిస్ట్ దగ్గరికి చెప్పారండి. ఓకే, గైనకాలజిస్ట్ దగ్గరికి చెప్పారండి. మాకు ఇలాగా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, ఎక్కువ డేస్ అవుతుందంటే స్కాన్ చేయించుకున్నారండి. స్కాన్ చేస్తే లోపల ఫైబ్రాయిడ్ స్టార్టింగ్ అయింది అని చెప్పారండి. నాకు ఇప్పుడు 47 years అండి. ఓకే. అంటే కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలంటారా? మీకు ప్రాబ్లం వచ్చి పీరియడ్ ప్రాబ్లం. పిల్లలు అయిపోయారా లలిత గారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు కానీ అయిపోతే, అంటే మీరు పిల్లలు చాలు అని అనుకుంటే మీ ఏజ్ని బట్టి యూజువల్గా మనం ఫైబ్రాయిడ్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే గర్భసంచి అయినా తీసుకోవచ్చు. బట్ మీ ఏజ్ని ప్రకారము మీకు పిల్లలు కానీ అయిపోతే యూజువల్గా మేము గర్భసంచి తీయడానికి ప్రిఫర్ చేస్తాము. బికాజ్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఒకటి కాదు, మనకు కనపడే పెద్దవి ఉన్న తర్వాత కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. గర్భసంచిలో వేరే ఏరియాస్లో ఉంటాయి. సో యూజువల్గా మీ ఏజ్కి గర్భసంచి తీసుకోవడమే బెటర్. కానీ అవి కానీ చిన్నగా ఉండి పెద్ద ఇబ్బంది పెట్టకపోతే ఇంకొన్ని రోజులు మీరు సర్జరీని పోస్ట్పోన్ కూడా చేసుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. మీ డిసీజ్ని మీ స్కాన్ రిపోర్ట్ని బట్టి మనకి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. రైట్ డాక్టర్, అయితే ఈ ఫైబ్రాయిడ్స్కి సంబంధించి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సర్జరీ కంపల్సరీ అంటారా? సర్జరీ అసలు ఏ స్టేజ్లో అవసరం అవుతుంది? మెడిసిన్స్తో ఎప్పుడు తగ్గించుకోవచ్చు అంటారు? ఫైబ్రాయిడ్స్ కండి మెడికల్ మేనేజ్మెంట్ అంత గొప్పగా లేదు చెప్పాలి అని అంటే. సర్జికల్ మేనేజ్మెంటే ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఇంటూ లాట్ ఆఫ్ ట్రయల్స్ అంటాము. సో మెడికల్ మేనేజ్మెంట్ ఎలాగంటే, మెడికల్ మేనేజ్మెంట్ మనకి ఎప్పుడు అవసరము? గర్భసంచి తీసేయలేనప్పుడు, అంటే పిల్లలు చిన్న ఏజ్ 20 yearsలోనే ఉన్నప్పుడు, ఇంకా పిల్లలు ఆ పనులన్నీ ఉన్నాయి. అండ్ గర్భసంచి పిల్లలు అయిపోగానే గర్భసంచి పని అయిపోయిందని కాదు. గర్భసంచికి ఓవరీస్ అంటే అండాశయాలకి రిలేషన్ ఉంటుంది. అండాశయాలు గర్భసంచి ఉంటే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అఫ్కోర్స్ అండాశయాలు ఎందుకు మనకి? హార్మోన్స్ అంటే హార్ట్ ప్రొటెక్షను, బోన్ ప్రొటెక్షను, మిగతా అంతా కూడా బాడీ మెయింటెనెన్స్కి. అందుకని గర్భసంచి తీయకుండా ఉండడానికి పోస్ట్పోన్మెంట్కి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అయితే కాదు. అలా అని ప్రతి గర్భసంచికి ఫైబ్రాయిడ్స్కి తీయడమా అంటే అలా కూడా కాదు. చిన్నవి ఉన్నాయి, 1 centimeter 2 centimeter, అవి మనకి పెద్దగా ఇబ్బంది కలిగించట్లేదు, మనకి ఇంకా పిల్లల పని ఉంది, అప్పటి వరకు కొంచెం మనం అలాగా ప్రొలాంగ్ చేస్తాం. ఫస్ట్ విల్ కంప్లీట్ దిస్. ఎందుకంటే మన ఫైబ్రాయిడ్స్ తీసాక గర్భసంచి ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం పాడైపోతుంది ఎలాగైనా కూడా. ఇప్పుడు ఒక గదిని మనం ఏదన్నా రిపేర్ చేసినప్పుడు అంత ఎఫెక్టివ్గా మళ్ళీ ఆ క్లారిటీ మనకి రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మెడికేషన్ మారుస్తాం, కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము, అలాగే పోస్ట్పోన్ చేస్తాము. అలాగే కొంతమందికి ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీస్తాం, మయోమెక్టమీ అంటాం. అంటే ఓన్లీ గడ్డలు తీయడం, టోటల్గా గర్భసంచి తీయకుండా గడ్డలు మాత్రమే తీసేసి తర్వాత దాని పనితనాన్ని మళ్ళీ మనం పర్ఫెక్ట్గా చేస్తాం. సో ఇలాగ రకరకాలుగా మేనేజ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఈసీఎల్ నుంచి సంధ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నాకు సిస్ట్ ఉందని చెప్పారండి. అది 4 centimeters ఉంది. సిటీ స్కాన్ తీసుకుంటే చెప్పారు. అయితే 2 years నుంచి నాకు పీరియడ్ రావట్లేదు. నేను అంతకుముందు టీబీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. అయితే టీబీ అన్నా కానీ సిమ్టమ్స్ ఏం లేకపోవడం వల్ల డిలే అయింది. చాలా మాకు తెలియలేదు అసలు సిమ్టమ్. టీబీ అన్నా కానీ ఏం ఇట్లా దగ్గు రావడం కానీ స్ఫూటం రావడం కానీ అది ఏం లేకుండే. ఓకే. బ్యాక్ మాకు తెలిసింది సిస్ట్ ఉందని చెప్పారు. 4 centimeters. ఇప్పుడు సర్జరీ అవసరం అంటారు. ఇది గర్భసంచి టీబీ వేరే అండి సంధి గారు. మనకి మీరు కాఫ్ ఏదన్నా మీరు అంటున్నారు కదా, స్ఫూటము అంటే తెమడ పడ్డము, ఇదన్నీ కూడా లంగ్కి సంబంధించిన టీబీ. మనకి మీరు మాట్లాడేది గర్భసంచి టీబీ. గర్భసంచి టీబీకి మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. ఓన్లీ థింగ్ వచ్చేసేసి పిల్లలు కారు, అదొకటి ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి పీరియడ్ సరిగ్గా రాదు. ఈ రెండు అనమాట గర్భసంచికి సంబంధించింది. సో కొంచెం సిస్ట్ అంటే కంపల్సరీ సిస్ట్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాల్సిందే. బట్ 4 centimeters అనేది పెద్ద సిస్ట్ కాదు,
చూడొచ్చు ఇంకొన్ని రోజులు ఇంకా పెరుగుతుంటేనే దాని గురించి 5 సెంటీమీటర్స్ తర్వాతనే మనము సిస్టర్కి సంబంధించి సర్జరీ అంటాము. మీరు ఇంకా కొంచెం ఇంకా వేరే ఏమైనా టెస్ట్లు కొన్ని మందులు అనేది ఇంకా ఉంది మీకు చాయిస్, మీరు ఆలోచించుకోవచ్చు. బికాజ్ మీరే కొంచెం యంగ్గా అనిపిస్తున్నారు మీ వాయిస్ని బట్టి, మీ ఏజ్ తెలియదు నాకు. బట్ సర్జరీ అనేది అంత హరీ కాదు, ఇంకొంచెం టైం తీసుకోండి. అయితే ఆవిడ చెప్పిన ప్రకారం 2 years వరకు కూడా మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్ గా లేదు అంటున్నారు. సో అంత టైం డిలే అయినా కూడా పర్వాలేదు. ఏం కాదండి, మీకు ట్రీట్మెంట్ ఇచ్చేసామనుకోండి, టీబీ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్, మళ్ళీ మీ లోపల లేయర్స్ పెరగడము, మళ్ళీ నార్మల్ అయిపోతారు. టీబీ చాలా మంచిగా రియాక్ట్ అవుతుంది ట్రీట్మెంట్కి. ఒకప్పుడు టీబీ అంటే భయం, ఇప్పుడు టీబీ అంటే అస్సలు భయం లేదు. మనకి ఎన్విరాన్మెంట్లో బోల్డ్ టీబీ ఉంది, సో భయం లేదు. 2 years కాదు, మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ట్రీట్మెంట్ ఉండిన తర్వాత, అంటే ఆమెకి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోలేస్తాను, ట్రీట్మెంట్ వచ్చాక పర్ఫెక్ట్. సో నో వరీస్ ఎట్ ఆల్. టీబీ యూట్రస్ అనేది మనకి చాలా బాగా చాలా కామన్ అయిపోయింది, చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. సో దాని గురించి ఏం భయం లేదు మనకి. అలాగే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు థైరాయిడ్ అనేది లేడీస్ లో చాలా కామన్ అయిపోయింది. సో అలా క్రానిక్ డిసీజెస్ ఏమున్నా ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు? యూజువల్ గా ఏంటంటే థైరాయిడ్ అండి ఒక ఎండోక్రైన్ అంటాం. ఎండోక్రైన్ అంటే గ్లాండ్స్ అని ఉంటాయి. దిస్ ఇస్ ద మేజర్ గ్లాండ్, కింగ్ అది, అంటే బాడీ అన్నిటి అదే ఆధీనంలో పెట్టుకుంటుంది. సో ఫైబ్రాయిడ్స్కి థైరాయిడ్కి పెద్ద రిలేషన్ అయితే లేదు. ఫైబ్రాయిడ్కి ఉండే హార్మోన్ వేరు, దిస్ థైరాయిడ్ వేరు. థైరాయిడ్ వల్ల మళ్ళీ పీరియడ్ ప్రాబ్లం వస్తాయి. పీరియడ్ ప్రాబ్లం ఎలా వస్తుంది? థైరాయిడ్ ఎక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ పీరియడ్ ప్రాబ్లము, తక్కువ ఉంటే ఒక పీరియడ్ ప్రాబ్లం. సో క్రానిక్లో ఏమంటారు? హైపోథైరాయిడ్ అంటారు. అంటే మనం థైరాయిడ్ పైనుంచి తీసుకుంటాం, మన ఒంట్లో థైరాయిడ్ రిలీజ్ అవ్వట్లేదు, సో డైలీ ఒక టాబ్లెట్ వేసుకుంటాం. హైపర్ అంటారు, కొంతమందికి థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది అనవసరంగా, అప్పుడు దాన్ని తగ్గించడానికి ఒక టాబ్లెట్ తీసుకుంటాం. బట్ అది డిఫరెంట్ ఏంటంటే దీస్ ఆర్ క్రానిక్ డిసీజెస్, బట్ ఫైబ్రాయిడ్ తోటి రిలేటెడ్ ఏం కాదు. బట్ హైపోథైరాయిడ్ ఫైబ్రాయిడ్ ఈజ్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్. అక్కడ బ్లీడింగ్, ఇక్కడ బ్లీడింగ్. సో ఇలా కాంబినేషన్స్ని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. థైరాయిడ్ ఉంటే మాత్రము కంపల్సరీగా టెన్షన్గా టాబ్లెట్ వేసుకోమని అడుగుతాం. ఓ 6 months కానీ మీరు కంట్రోల్ తీసుకొచ్చారంటే మరి థైరాయిడ్ గురించి మళ్ళీ ఆలోచించక్కర్లేదు. అలాగే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ థైరాయిడ్ అనేది, అంటే మీరు అన్నట్టు క్రానిక్ డిసీజ్. సో దాన్ని మనము బాగా కంట్రోల్లో ఉంచితే దానికి మనం ఫైబ్రాయిడ్ గురించి ఏం రిలేషన్ లేదు కాబట్టి దీని ట్రీట్మెంట్ దీనిదే, దాని ట్రీట్మెంట్ దానిదే. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రాయపూర్ నుంచి మౌనిక గారు, నమస్తే అండి. మౌనిక గారు నమస్తే అండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు యాక్చువల్లీ ఫాలికల్స్ గ్రోత్ లేవ్ అన్నారు, అయితే మళ్ళీ ఫాలికల్స్ గ్రోత్ లేవ్. మౌనిక చెప్పండి అమ్మా. నాకు ఫాలికల్స్ గ్రోత్ లేవ్ అండి. ఓకే, టెస్ట్ చేస్తే ఇంజెక్షన్ ఇచ్చారు, నాకు హెచ్పిజి ఇంజెక్షన్ అండ్ ఫాలికల్ ఇంజెక్షన్ 2 ఇచ్చారు. ఓకే, నాకు ఇచ్చి హెచ్పిజి ఇంజెక్షన్ ఇచ్చి ఇప్పుడు ఒక 2 weeks అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నాయా అంటారా? ఉంటాయి మౌనిక. ఇప్పుడు మీకు పెరిగింది లేనిది మీ ఫాలిక్యులర్ స్టడీలో మనకు కనపడుతుంది, ఆ పెరిగినాయా లేదా, అది షెల్ నుంచి ఎగ్ బయటికి రావడము అవన్నీ కనపడతాయి. సో ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ కానీ మీకు ఫాలికల్ గ్రోతే సమస్య అయితే మీకు మీ డాక్టర్ గారు ఇచ్చింది కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్తున్నారు, ఇంజెక్షన్స్ అన్ని కరెక్ట్గానే వెళ్తున్నాయి, ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి. మీరు ఎక్కడ డిప్రెస్ అవ్వకండి, కీప్ ఆన్ ట్రయింగ్. ఈ సైకిల్ కాకపోతే నెక్స్ట్ సైకిల్కి మీకు ఇంకా ఎఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సైకిల్ ఏమైనా డిసప్పాయింట్ అయినా కూడా ఇమ్మీడియట్గా నెక్స్ట్ సైకిల్కి మూవ్ అయిపోండి. ఎందుకంటే ఈ మందు మీకు నెక్స్ట్ సైకిల్ ఇంకా బాగా ఉపయోగపడుద్ది. రైట్ డాక్టర్. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రాకుండా మనం ఏదైనా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఫుడ్ అబ్సల్యూట్లీ లేదండి. చెప్పాలి అని అంటే ఇట్స్ ఎ డెవలప్మెంటల్. మనం నార్మల్గా అంటే నీ ఒంటి తీరు ఇది అంతే, ఇది జెనెటికల్లీ రిలేటెడ్ కాదు. ఎక్కడో ఉంది కానీ అంటారు కానీ జెనెటికల్గా, బట్ స్టడీస్ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించిన జీన్ ఇది, దీనివల్ల నీ మదర్ వల్ల నీకు వచ్చింది, మీ గ్రాండ్ పేరెంట్స్ వల్ల అలా లేదు. సో అదొకటి. అండ్ ఇంకోటి మూల కారణం, ఎందుకు పెరుగుతుంది అనే మూల కారణాన్ని కూడా ఇంకా మనకి సమస్య తెలియటం లేదు. సో అవాయిడ్ చేయడం అనేది చేయలేకపోతున్నాము, కానీ ట్రీట్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఏ సమస్యనైనా మనం అవాయిడ్ ఒక విధంగానే చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే కీప్ యువర్ బాడీ ఇమ్యూనిటీ స్టేటస్ హై. ఎప్పుడు కూడా నువ్వు పోరాడే తత్వం అంటాం, అంటే బాడీ పోరాడే తత్వాన్ని పెంచుకోండి అని అంటాం మేము ఎప్పుడు కూడా. సో అది హెల్తీగా ఉన్నప్పుడు ఇది పెరగడానికి భయపడుద్ది. ఓకే, వీళ్ళ హెల్త్ ఇష్యూస్ బాగున్నాయి కాబట్టి సప్రెషన్లో ఉంటుంది. అదే మనం వదిలేసామనుకోండి, అంటే ఒబేసిటీ,
నో ఫిజికల్ యాక్టివిటీ, నో ప్రాపర్ డైట్, అప్పుడు ఇవి ఎక్కువ ఛాన్స్ తీసుకుంటాయి. ఏమన్నా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం ముందు మన ఫైట్ ఇచ్చే సెల్స్ని, మన ఫైటింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. రైట్. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి పీసీఓడికి రిలేటెడ్గా ఉంటుంది, అంటే పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ అండి. Okay. పీసీఓడి ఈజ్ డిఫరెంట్ ఎంటిటీ, ఇది డిఫరెంట్ ఎంటిటీ. పీసీఓడిలో ఉండాల్సిన హార్మోన్ లేదు, ఆ ఈస్ట్రోజన్స్ అవన్నీ ప్రాపర్గా లేవు. మేల్ హార్మోన్స్ అంటే అబ్బాయిల హార్మోన్స్ పెరుగుతున్నాయి ఫైబ్రాయిడ్, అది పీసీఓడి. ఫైబ్రాయిడ్ లో అమ్మాయిల హార్మోన్స్. సో అది ఇది డిఫరెంట్ ఎంటిటీ. సో మనం ఇది ఉంది అది ఉంది అని అంటే వెరీ, అసలు అది ఎక్కడో కాంబినేషన్. నాకు పీసీఓడి ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే ఇది ఉందంటే అది పెరగదు. సో భయం లేదు. ఫైబ్రాయిడ్ చిన్నదే ఉన్నా పెరగదు ఇంకా పీసీఓడి ఉంటే. అలాగే పీసీఓడి లేకుండా అంటే పీసీఓడి కరెక్షన్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇది పెరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ హార్మోన్స్ వచ్చేస్తున్నాయి కదా ఈ కరెక్షన్ లో. సో అది డిసీజ్ టోటల్లీ కాంట్రవర్షియల్ డిసీజెస్. సో ఆ కాంబినేషన్ అయితే లేదు, మనం దాని గురించి వరి కూడా లేదు. ఓకే. అలాగే ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుంటే ఎండోమెట్రియోసిస్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఎండోమెట్రియోసిస్ మళ్ళీ ఇలాగే ఒకటి వచ్చేసేసి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా అదే ఇరెగ్యులర్ సైకిల్స్, హెవీ సైకిల్స్, అదొకటి. చాలా ఇంపార్టెంట్ వచ్చి పెయిన్. ఎండోమెట్రియోసిస్లో సివియర్ పెయిన్ ఉంటుంది, డిస్మెనోరియా అంటాము. తర్వాత ఎండోమెట్రియోసిస్లో అనదర్ వచ్చి ఇన్ఫర్టిలిటీ. మళ్ళీ ఈ రెండు మళ్ళీ దీంట్లో కూడా జస్ట్ లైక్ ఫైబ్రాయిడ్, బట్ ఇది పెథాలజీ వేరు. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. భీమవరం నుంచి ప్రసాద్ గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. ఈ ఎండోమెట్రియోసిస్ గురించి అదే పెథాలజీ వేరే అని చెప్పారు. సో దానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? యూజువల్గా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, గర్భసంచికి 3 లేయర్స్ ఉన్నట్లు ఈ లోపల లేయర్లో ఉండే సెల్స్ అనేవి డిఫరెంట్ సెల్స్. అది ఓన్లీ అక్కడ మాత్రమే ఉండాలి, అక్కడ మాత్రమే ఉండి మంత్లీ పీరియడ్ తెప్పియాలి. కొంతమందిలో ఈ సెల్స్ అయితే ఏవైతే కణజాలాలు ఉన్నాయో ఇవి వేరే ఏరియాస్లో లైక్ అండాశయంలో ఉంటాయి. అక్కడ అప్పుడు చాక్లెట్ సిస్ట్ అని ఇక్కడ ఎక్కడైతే పీరియడ్ వచ్చే టైంలో అక్కడ కూడా పీరియడ్ అవుతుంది. ఇదే నేచర్ కదా, ఈ సెల్ నేచర్ ఏంటి, బ్లీడ్ అవ్వడం. అక్కడ కూడా బ్లీడింగ్ తెస్తుంది. అప్పుడేమవుతుంది, ఇది ఇక్కడేమో బయటకు వచ్చే అవకాశం ఉంది, అక్కడేమో బయటకు వచ్చే అవకాశం లేక అక్కడే పేరుకుపోతుంది. సో అక్కడ సిస్ట్లు అంటే చాక్లెట్ సిస్ట్ అంటే చాక్లెట్ మెటీరియల్, ఓల్డ్ కలర్ ఆఫ్ ద బ్లడ్, వాట్ ఈస్ చాక్లెట్. సో అక్కడ దట్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్, రెండింటికి అదే పేరు. అలాగే అది ఇంకొక దగ్గర ఎక్కడ అండాశయాల పక్కనే ఉండే ట్యూబుల మీద, అలాగే మూత్రనాళాల మీద, మూత్ర సంచి మీద, పేగుల మీద ఈ కణజాలము డిఫరెంట్ ఏరియాస్లో. అలాగే ఇప్పుడు ఉండాల్సింది లోపల, కానీ ఇదేం చేస్తుంది, గర్భసంచి కండరాల్లో ఉంటుంది, అక్కడ బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, అక్కడ వాపు వస్తుంది, ఈ మెటీరియల్ అక్యూములేట్ అయిపోయి. దిస్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్. దీనివల్ల ఏంటి, అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది, అండాశయం మీద కానీ చాక్లెట్ సిస్ట్ వచ్చింది అనుకోండి, చాక్లెట్ మెటీరియల్ అంతా అక్కడ వచ్చేసేసి అండాన్ని రిలీజ్ చేయడాన్ని ఆపేస్తుంది. అండాశయం లేదు అంటే ప్రెగ్నెన్సీ రాదు. అలాగే గర్భసంచి లోపల ఎన్విరాన్మెంట్ అంటే నీకు ఇలా ఉంటేనే ప్రెగ్నెంట్ అవుతావు అంటే పిండం పెరుగుతుంది అని అనుకుంటాం, కానీ లేయర్ అంతా బాగాలేదు ఇప్పుడు. సో అక్కడ మళ్ళీ పెరగదు, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ. అలాగా ఇది మళ్ళీ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. అలాగే ఇలా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల ఏమవుతుంది, కడుపు నొప్పి, సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు దే లైక్ హెల్ పెయిన్. వాళ్ళు మేము చచ్చిపోతున్నాము, మాకు పిల్లలు వద్దు, ఏమొద్దు, గర్భసంచి తీసేయండి అని అడుక్కుంటారు. అసలు నిజంగా అది వాజ్ ద మోస్ట్ మిజరబుల్ డిసీజ్ అనమాట ఒక లేడీలో. ఫైబ్రాయిడ్ కంటే ద వర్స్ట్ ఈజ్ ఎండోమెట్రియోసిస్. ఓకే. సో ఈ ఎండోమెట్రియోసిస్ రావడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్పొచ్చు? ఇది దీనికి లైఫ్ స్టైల్ ఈజ్ కంపల్సరీ. సేమ్ ఇప్పుడు చెప్పినట్టు ఒబేసిటీ ఉండకూడదు అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని అవయవాలకు వెళ్ళడము, సో అన్ని అవయవాలు ఫ్రెషన్ అవ్వడము, అలాగే ఫ్యాట్ డిపాజిషన్ లేకపోవడము, అలాగే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటాం. ఇప్పుడు మనం ఎక్కడ చూసిన ఫుడ్ హ్యాబిట్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎక్కువ ఫైబర్ ఉండేవి తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, మినరల్స్, ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే ఈ డిసీజ్ ఎక్కడెక్కడ ఉందో వాటిని కొంచెం కంట్రోల్ చేయడానికి మనకి ట్రై చేస్తాయి, మనకి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడు చూసినా హెల్దీ హ్యాబిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ ద డిసీజ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. స్త్రీలలో గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే సొల్యూషన్స్ చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.